ఇకపై మీకు ఇష్టమైన ఫేవరెట్ సీరియల్స్ యొక్క ఫుల్ ఎపిసోడ్స్ యూట్యూబ్లో అందుబాటులో ఉండవు. కేవలం సన్నెక్స్లో మాత్రమే ఫ్రీగా చూడొచ్చు. ఇప్పుడు పర్వాలేదా? పర్వాలేదు. అత్తయ్య, గంగా, అత్తయ్య, అత్తయ్య, శివ, అత్తయ్య, ఇవిగోండి మీకు చీరలు. ఏంది శివ గివన్నీ ఎందుకు తీసుకొచ్చినావు? మీరు ఇక నుంచి ఇలా ఉండకూడదు అత్తయ్య. నేను నా చిన్నప్పటి నుంచి చూస్తున్నా మా అత్తయ్య ఎలా ఉండేదో ఇక్కడి నుంచి కూడా అంతే కళకళలాడుతూ సంతోషంగా ఉన్న మా అత్తయ్యనే నేను చూడాలి. ఇదిగో అత్తయ్య, ఈ చైన్ కూడా మీకోసమే. శివ, మీ అత్తయ్య గొప్పగా కనిపించాలని ఈ చీరలు బంగారం తీసుకొని వచ్చినావు గాని నాకు మీ మావయ్యతోనే ఈటి మీద ఆశ ఆలోచన అన్నీ నా మనసులోకెళ్ళి వెళ్ళిపోయినాయి బిడ్డ. భర్త అనే బంధమే దూరం అయిపోయినాక ఆడదానికి ఎన్ని అలంకారాలున్నా అది ఉపయోగం లేనిదే. ఇవేమీ వద్దులే బిడ్డ. అత్తయ్య, మావయ్య ఇప్పుడు మన మధ్య లేకపోవచ్చు. ఈ ఇంటి సంతోషంలో ఆయన ఎప్పుడూ మనతోనే ఉంటారు అత్తయ్య. మీరు హుందాగా గొప్పగా కనబడితేనే తన కుటుంబం ఏ కష్టం లేదని నమ్మి మావయ్య ఆత్మ ప్రశాంతంగా ఉంటుంది. ఇవేవీ కాదనకండి అత్తయ్య. తీసుకోండి, తీసుకోండి అత్తయ్య. గంగా, ఇదిగో నీకు కూడా బట్టలు తెచ్చాను. నీ ఏజ్ అమ్మాయిలు ఎంత ట్రెండీగా ఉన్నారో ఇంక నుంచి నువ్వు అంతే ట్రెండీగా ఉండాలి, ఓకేనా? తీసుకో. బావా, ఇవన్నీ నాకేనా? అన్నీ నీకోసమే గంగా. బావా, చాలా మంచిగున్నాయి బావా. ఇటువంటి బట్టలు నేను వేసుకుంటానని ఎప్పుడూ అనుకోలేదు బావా. ప్రతి వారం స్కూల్లో ఫార్మల్ డే రోజు అందరూ మంచి మంచి బట్టలు వేసుకుని వస్తుంటే అలా చూసి నాకు వాళ్ళందరి లెక్క బాపు ఉంటే మంచిగుంటుండే కదా, నేను వీళ్ళ లెక్కనే ఉండేదాన్ని కదా అని అనిపిస్తుంటుండే. ఏడుపొస్తుండే బావా. బాపు ఆ రోజంతా బాగా గుర్తొస్తుండే. ఊరుకో గంగా. బాపు లేడు అని, అందరిలా నేను లేను అని ఇంకెప్పుడు అనుకోవద్దు. బావని నేనున్నాను కదా. బాపు నీతో ఉన్నాడు అని అనుకో. నీ ఫ్రెండ్స్ కన్నా నువ్వు దేంట్లోనూ తక్కువ కాదు. ఇప్పటి నుంచి చూడు, మీ ఫ్రెండ్సే నిన్ను చూసి కుళ్ళుకుంటారు. ఇలాంటి చిన్న చిన్న వాటి గురించి నువ్వెప్పుడూ బాధపడొద్దు గంగా. నువ్వు బాగా చదవాలి. ఆ చదువులు ఎప్పుడూ నువ్వు టాపర్గానే ఉండాలి. మావయ్య ఉంటే నిన్నెంత చదివించేవాడో ఈ బావ కూడా నిన్ను అంతవరకు చదివిస్తాడు. నువ్వెప్పుడు ఏడవద్దు. నీ మార్కులు ర్యాంకు చూసి మీ ఫ్రెండ్స్ ఏడవాలి,
సరేనా? అవు బావా, నాకు అమ్మకి కివని తీసుకొచ్చినావు కదా, మరి అక్కకేం తేలేదా? కావేరి కూడా తెచ్చాను. ఇదిగో ఇది తన కోసమే. అంటే మాలాగే అక్కకు కూడా ఉత్త బట్టలు తీసుకొచ్చినావా? హ్మ్, అంతే కదా. అంటే ఇక ఏం తేలేదంటావు? ఏం తెచ్చానని నువ్వు అనుకుంటున్నావు? నేనేం అనుకుంటలేను బావా. వీటి సంగతి ఏంటి అని అడుగుతున్నా. కమ్మలమ్ముతావా? వద్దు. వద్దంటవేందమ్మా? గీ కమ్మలమ్మి నువ్వు పైసలు పంపిస్తున్నావంటే శివ కూడా వద్దంటాడు. నా భయం కూడా గదే, అందుకే బావకి తెలవద్దు. శివ, గీ కమ్మలు అవునతయ్య, నా చదువు కోసం కావేరి ఇలాంటి కమ్మలమ్మే డబ్బు పంపించింది. ఇప్పుడు ఈ కమ్మలే తన కోసం మళ్ళీ నేను తీసుకొచ్చాను. అవు బావా, అక్కకి కమ్మలు ఎట్లాగో తీసుకొచ్చినావు కదా, అట్లనే అక్క కోసం ఒక ఎంగేజ్మెంట్ రింగ్ కూడా తీసేసుకునుంటే పనుల పని అయిపోతుండే కదా. అమ్మా, ఇగో బావ సిగ్గుపడుతుండే. గంగా నిన్ను ఉండు. గంగా చాలా సంతోషంగా ఉందయ్యా. ఈ సంతోషం ఎప్పటికీ ఈ ఇంటికి మనకి దూరం కావద్దని గా భగవంతుణ్ణి కోరుకుంటున్నా. అది జరగాలంటే ఒక్కటేనయ్యా, కావేరికి శివకి తొందరలోనే పెళ్లి చెయ్యాలి. గా క్షణాల కోసం కళ్ళల్లో ఒత్తులేసుకొని ఎదురు చూస్తున్నానయ్యా, ఎదురు చూస్తున్నా. నన్ను ఆడబట్టిస్తావు గంగా, నువ్వు ఆడబట్టిస్తావు. బావా, ప్లీజ్ ప్లీజ్. గౌరీ ఇటు. అమ్మా కావేరి, త్వరగా రావాలి. అమ్మగారు త్వరగా రండి.